శ్రీ శ్రీ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ పింఛన్ దుడ్లు అందరికీ ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాయతీ అంతా ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంతా మనస్ఫూర్తిగా వందించే సంతోషమైనది. ఇట్లిచ్చిన వారికి మీకు సంతోషం. ఇప్పుడు వారిని చూస్తే మీకు రామన్నకి 2 మగపిల్లలు, 1 కూతురు. కూతుర్ని పగ్రామంలో ఇచ్చాడు. పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు. రెండో కొడుకు చదువుకోలేదు. పెద్ద కొడుకు అబ్బాయి కూడా వాళ్ళ భార్య కూడా బీఈడీ చేసింది, డిఈడీ చేసింది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉంది. ఈయన భార్య ఆ పిల్లలందరూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 పిల్లలు, వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు. ఈ 4,000 రూపాయల వల్ల నీకు లాభం ఏంటి? దగ్గర పెట్టుకో. లాభం సార్, దీని నుండి మేము మాకు నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా బతుకుతాను. నువ్వు ఇచ్చిన భిక్షాన్ని అంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్. నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్? తెలుసా ప్రారంభమైంది సార్? ఫస్ట్ వచ్చింది 200 రూపాయలతో నుండి నాకు పింఛన్ వస్తాను సార్. 200 రూపాయలు ఇచ్చినోడు నీవే, ఒక అందమైనటువంటి ఒక ఇల్లు ఇచ్చినోడు నీవే, 1000 రూపాయలు ఇచ్చినోడు నీవే, తిరిగా 2000 ఇచ్చినోడు మహానుభావుడు నీవే, తిరిగా 7,000 ఇచ్చి మహాయుభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటిన వాడు మహా దయానందుడైనటువంటి నీవే. ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా 4,000 రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి. థ్యాంక్ యూ. చాలా నేను మాట్లాడతాను రమణ, కూర్చో. నేను మాట్లాడతాను, కూర్చోమా. తర్వాత ఇక్కడుండే పక్కనుండే ఓబులమ్మ గారు. ఓబులమ్మ మాట్లాడు. నువ్వు లేచి నిలబడుకు. ఏం చెప్పాలా? ఇంట్లో చెప్పావు కదా, అవే చెప్పు. ఇంట్లో చెప్పినావు కదా సార్కి, బాగా చెప్పావు, బాగా మాట్లాడావు. నీ పిల్లలు ఏంటమ్మా? నీ పిల్లలు ఏంటి? ఎంతమంది పిల్లలు? 4 సార్. ఏం చేస్తారమ్మా? దీనికి బెంగళూరు పోయినారు సార్. 4 బెంగళూరులో ఉన్నారు. అవునన్నయ్య, బెంగళూరు పోయినారు. వాళ్ళు ఇంట్లో ఏమి ఇది లేక పోయినారు అన్నయ్య. నువ్వు ఇచ్చిండే దీనికి మాకి ఇది అవుతా ఉందన్నయ్య. నువ్వు ఫస్ట్ 200 రూపాయలు ఇస్తావన్నయ్య. 200లో ఫస్ట్ ఆనంకి 300 ఇస్తవి, ఆనంకి 1000 రూపాయలు ఇస్తవి, 2,000 ఇస్తావన్నయ్య. ఇప్పుడు 3,000 నుంచి 4,000 ఇచ్చాం. మొన్న నెల 7,000 తీసుకున్నావమ్మా? తీసుకున్నానన్నయ్య. ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాదు. మీ పిల్లలు బాగానే చూసుకుంటారు కదా? వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు, నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు. పిల్లల్ని బాగా చూసుకుంటావా? మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటున్నావా? ఈ తల్లి ఓబులమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది. పిల్లల్లో ఉండే మనవరాళ్లతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించడం, ఆ పనులని చేస్తుంది.